నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ దిగ్విజయ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన అర్జీదారులు చిత్తశుద్ధితో అర్జీదారుల సమస్యలు సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు మాక్ అసెంబ్లీకి ఒంగోలు ఎమ్మెల్యేగా ఎంపికైన అల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన దివ్య నాగ దీపిక డిఈఓ ఆధ్వర్యంలో ఎంపిక కార్యక్రమం ఎంతోమంది డాక్టర్లను తయారు చేస్తున్న ఒంగోలు మెడికల్ కాలేజీ ఉత్తమ బోధన మౌలిక వసతుల పట్ల మెడికోలు సంతృప్తి డి న్యూస్ ప్రత్యేక కథనం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను నిర్ణీత గడువులోపు చిత్తశుద్ధితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చిన్న ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కుమార్, పార్థసారథి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన దరఖాస్తులు మరలా రీఓపెన్ కాకుండా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ప్రజలు మన దగ్గరకు వస్తారని, ఆ నమ్మకాన్ని ప్రతి అధికారి నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్జీలన్నీ నిర్దేశిత గడువులోగా పరిష్కారం కావాలని, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేయడం వల్ల అర్జీలు పెండింగ్ ఉండబోవని చెప్పారు. పరిష్కారమైన వింతల పట్ల అర్జీదారులు తమ సంతోషాన్ని వ్యక్తపరచాలని, ఆ దిశగా చర్యలు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరూ లైన్లో ఉండాలి, ఇలాగైతే కష్టం. సో మీరు అందరి పిటిషన్స్ అయ్యే వరకు కూడా నేను వెయిట్ చేస్తాను. వెల్ఫేర్ లాగా ఏ కాలేజ్ చెప్పాము. తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు, వరదలకు అన్ని రకాల పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గ ప్రతినిధులు కలెక్టర్ రాజాబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తుఫాను కారణంగా జిల్లాలో 25 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు కె నాంచార్లు అన్నారు. సుమారు 13,000 మంది రైతులకు చెందిన 23,000 హెక్టార్లలోని జొన్న, సజ్జ, వేరుశనగ, మినుము, పెసర, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఉప్పకాయల్లో నీరు చేరటం వల్ల ఉప్పు రైతులు నష్టపోయారన్నారు. వరద నీరు చెరువుల్లోకి రావడం వల్ల ఆక్వా రైతులు నష్టపోయారని, టంగుటూరు, జరుగుమల్లి, నాగులపల్పాడు, కొండపి మండలాల్లో పొగాకు నారుమళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం 33% కన్నా ఎక్కువ నష్టపోయిన రైతులనే కాకుండా వరద నీరు పారి ఉరకలెత్తి దెబ్బతిన్న ప్రతి పంటకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు హనుమంతరావు, చంద్రశేఖర్, నాతాని హనుమంతరావు, చీడితోటి మహేశ్వరరావు, దారా సుబ్బారావు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మెందా తుఫాను వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పని ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం సమర్పించాము. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి మరి మెందా తుఫాను వలన మరి పత్తి, పొగాకు, మిర్చి, అట్లాగే వేరుశనగ, అట్లాగే ఉప్పు పంటలు కయ్యలు కూడా మరి ఉప్పు పంట కొత్తపట్నము, చిన్నగంజాము, అట్లాగే కనపర్తి లాంటి ప్రాంతాల్లో, సింగరాయకొండ ప్రాంతాల్లో ఉప్పు పంట అంతా కూడా దెబ్బతిన్నది. అట్లాగే రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటివరకు వ్యవసాయ అధికారులు వచ్చి మరి ఎలాంటి పరిశీలన చేయలేదు. అందుకోసము వెంటనే ప్రభుత్వము మరి రైతుల్ని దగ్గరకు వచ్చి పంట నష్టాన్ని అంచనా వేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పని
అఖిల భారత రైతు కూలీ సంఘంగా కోరుతున్నాము. నీరు నిల్వ ఉండి ఉరకలెత్తి పంట నష్టపోయేది క్రమంగా జరుగుతుంది కాబట్టి ఇలాంటి పద్ధతిని కాకుండా నీరు పారినటువంటి పంట దెబ్బతిన్నటువంటి ప్రతి రైతుకు కూడా నష్టం ఇవ్వాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేశాము. అలాగనే ఇన్పుట్ సబ్సిడీని, ఎరువుల్ని, విత్తనాలని ఉచితంగా పంపిణీ చేయాలి. ముఖ్యంగా పొగాకు నారుమళ్ళ దగ్గర నుంచి వరి, మొక్కజొన్న, ఆముదాలు, అలాగనే వేరుశనగ, సజ్జ, జొన్న, మొక్కజొన్న మొత్తం పంటలు నష్టపోయాయి. అలాగనే ఆక్వా రైతులు కూడా జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ వరదల కారణంగా అనేక సంవత్సరాలుగా పుండ్లు, గండ్లు, అట్లని కరకట్టలు ఇవన్నీ బాగు చేయకపోవడం వల్ల వేలాది ఎకరాల్లో వరద నీరు ప్రవహించి నష్టపోయారు. ముఖ్యంగా ఉప్పు రైతులు కూడా నష్టపోవడం, వాళ్ళ మోటార్లు నష్టపోయినాయి, ఉప్పు నష్టపోయింది. వీటన్నిటిని వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిహారాన్ని అంచనా వేసి వెంటనే అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా జిల్లాధికారులను కోరుతున్నాను. ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ప్రజల నుండి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. స్టేషన్ పరిధిలోని కేసు వివరాలు తెలియజేసి వెంటనే విచారణ చేపట్టి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. నిర్ణీత గడువు లోపల సమస్యలు పరిష్కరించాలన్నారు. మీకోసం కార్యక్రమంలో సివిల్, భూమి, ఆర్థిక తగాదాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగాలు ఇప్పిస్తామనే మోసాలు, చీటింగ్ కేసులు తదితర ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యల పరిష్కారం కోసం 117 మంది ఫిర్యాదులు అందించారు. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పివి రమణకుమార్, పీసీఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఒంగోలు 1 టౌన్ సిఐ వై నాగరాజు, దర్శి సిఐ వై రామారావు, మార్కాపురం సిఐ సుబ్బారావు, కొండపి సిఐ సోమశేఖర్, సమస్యల పరిష్కార వేదిక ఎస్ఐ జనార్దన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు ఎమ్మెల్యేగా కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన సామంతుల దివ్యనాగ దీపిక అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఒంగోలు ఎమ్మెల్యేగా దీపిక అసెంబ్లీలో అడుగుపెట్టడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు వింటున్నది నిజమే. ఎమ్మెల్యేగా దీపిక అసెంబ్లీలో అడుగుపెట్టి నియోజకవర్గ సమస్యల గురించి గలం విప్పనున్నారు. అయితే అది మాక్ అసెంబ్లీలో. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి కొత్త సభ్యులు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వారి కోసం ఒక రోజంతా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆ కొత్త సభ్యులంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కావటం విశేషం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారత రాజ్యాంగం ద్వారా చట్టసభల్లో అడుగుపెట్టిన ప్రజాప్రతినిధుల స్థానంలో విద్యార్థులను పంపించి చట్టసభల నిర్వహణ ఏ విధంగా జరుగుతుందో స్వయంగా తెలుసుకునే అదృష్టాన్ని, అవకాశాన్ని మంత్రి వారికి కల్పించారు. సాధారణ సభ్యులతో జరిగే అసెంబ్లీ సమావేశాలను విద్యార్థులతో నిర్వహింపచేయనున్నారు. వీరిలో ఒక్కొక్కరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మంత్రులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి అసెంబ్లీకి పంపించే బాధ్యతను ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి విద్యార్థులను ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ముందుగా నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో ప్రథమ స్థానం నిలిచిన విద్యార్థులతో నియోజకవర్గ స్థాయి ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. అందులో భాగంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 6 విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయ సమావేశపు హాల్లో పోటీలు నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు పర్యవేక్షణలో విద్యార్థులకు భారత రాజ్యాంగ వ్యవస్థ గురించి క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరిగాయి. పోటీల్లో కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సామంతుల దివ్య నాగదీపిక అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం తరపున అసెంబ్లీలో ఒకరోజు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్, ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్, ఐర్లాండ్ నుంచి డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్, అమెరికన్ నుంచి ఫండమెంటల్ రైట్స్, బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ప్రెసిడెంట్ని ఎలా ఎలక్ట్ చేయాలి అండ్ ఇంకా చాలా తీసుకున్నాను సార్. తర్వాత దాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉంచినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి తీసుకువెళ్ళినప్పుడు ఆమె కొన్ని తీసేయడాలు పెట్టడాలు చేసి
తీసుకెళ్ళింది 1949 నవంబర్ 26. ప్రతి మండలం నుంచి ముగ్గురు తీసుకోవడం జరుగుద్ది. ఆ ముగ్గురులోంచి మళ్ళీ ఆరుగురు 6 నుంచి వాళ్ళకి ఒకళ్ళని ఎంపిక చేయడం జరిగింది క్విజ్ ద్వారా. ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూలు అల్లూరు నుండి ఈ పాప ఎన్నిక కావడం జరిగింది. సో మరి ఈ రేపు జరగబోయేటటువంటి మాక్ అసెంబ్లీలో ఒంగోలు కాన్స్టిట్యున్సీ తరఫున గౌరవ శాసనసభ్యురాలుగా మాక్ శాసనసభ్యురాలుగా పాల్గొని ఒంగోలు కాన్స్టిట్యున్సీని మన గౌరవ శాసనసభ్యులు ఏ విధంగా అయితే ప్రాతినిధ్యం వహించి ప్రజల యొక్క సమస్యలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ప్రజావేదిక మీద ఎక్కడైతే మాట్లాడుతున్నారో అదేవిధంగా పిల్లలకు అవగాహన కావాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి ప్రాతినిధ్యం చేయబోతూ ఉంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో రాజ్యాంగం పట్ల అవగాహన, ఒక ప్రజాప్రతినిధి ఏ రకంగా ఆలోచిస్తారో ప్రజల సమస్యల కోసం అనేది వాళ్ళు కూడా అవగాహన చేసుకొని భవిష్యత్తులో వీళ్ళందరూ మంచి నాయకులు కావాలని, అధికారులు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. కాబట్టి దీనివల్ల ప్రత్యేకంగా దీనికి చొరవ తీసుకున్నటువంటి వ్యక్తి మా గౌరవ మంత్రివర్యులు శ్రీయుతులు లోకేష్ గారు. వారు వినూత్నంగా ఆలోచించి దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని పిల్లల్లోంచి ఒక సృజనాత్మక వెలుగు తీయాలని చెప్పి ఒక లీడర్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా కొత్త ఒరవడి, పిల్లల్లో మంచి వాళ్ళ నైపుణ్యాలు పెరుగుతాయి. కాబట్టి ఈ పాపతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అల్లూరు నుంచి వచ్చాను. ఫస్ట్ జరిగిన కొత్తపట్నం మండలంలోని క్విజ్ పోటీల్లో నేను మొదటి బహుమతి గెలుచుకున్నాను. తర్వాత ఒంగోలు నియోజకవర్గంలోని క్విజ్ పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకున్నాను. ఈ బహుమతి గెలుచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను అమరావతిలో జరగనున్న అసెంబ్లీకి అటెండ్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి ఆలోచన చాలా గొప్పదైన ఆలోచన. ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ వాళ్ళు ఆదేశించిన తరువాత విద్యార్థి కావాల్సినటువంటి రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడం కొరకు కావాల్సిన మెటీరియల్, అలాగే బాగా టెక్స్ట్ బుక్లు చదవటము, ఇంకా గూగుల్లో కొన్ని అంశాలను సేకరించి గైడ్ చేయటం జరిగింది. అలాగే నా కో టీచర్ అయినటువంటి మైథిలి గారు కూడా అమ్మాయిని గైడ్ చేయటం జరిగింది. మేము చేసిన విధంగానే తను ఇంకా మాకంటే ఇంట్రెస్ట్గా మేము ఇచ్చినటువంటి అంశాలని బాగా ఆమె అవలోకనం చేసుకోవటం జరిగింది. ఇక్కడ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినందుకు అధికారులకి, ఇక్కడ క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సహ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం వచ్చినందుకు, అలాగే లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా గర్వంగా ఉంది సార్. ఇంత గొప్ప అవకాశం ఇంత చిన్న వయసులో మామూలుగా అయితే వచ్చేది కాదు. ఈ అవకాశం లోకేష్ గారే కల్పించారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. మీకోసం కార్యక్రమంలో బాధితులు పోటెత్తారు. గత 2-3 వారాలుగా మీకోసం కార్యక్రమం నిర్వహించకపోవడంతో వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలను జిల్లా కలెక్టర్కి ఇచ్చి పరిష్కారం పొందాలనే ఉద్దేశంతో అధిక సంఖ్యలో జనం బారులు తీరారు. వ్యక్తిగత అంశాలతో పాటు ఉమ్మడి సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించారు. సింగరాయకొండలోని మసీదు వీధిలో దేవాదాయ భూమితో పాటు ఇతర ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేసి జరుపుతున్న అక్రమ నిర్మాణాలను తక్షణం నిలుపుదల చేయాలని గ్రామానికి చెందిన షేక్ మధుషా మరికొంతమంది కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఎంతోమందికి ఉపయోగకరమైన రోడ్డులో ఆక్రమణలు జరుగుతున్నాయని గత ఏడాది కాలంగా ఎన్నోసార్లు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అక్రమ నిర్మాణాల కింద భాగంలో మంచినీటి పైప్ లైన్లు ఉన్నాయని, ఈ రోడ్డు మార్గంలో వేల మంది విద్యార్థులు కళాశాల, హైస్కూల్కు వెళ్లవలసి ఉందన్నారు. ఆక్రమణలు తక్షణం నిలుపుదల చేయాలని కోరారు. వేకెంట్ ల్యాండ్ ఎంత ఉంది, ఆక్యుపేషన్లో ఎంత ఉన్నది అనేది, తర్వాత మీ పైప్ లైన్స్ ఏమైనా ఉన్నాయా కేసు. సో అవన్నీ కూడా టోటల్ కాంప్రహెన్సివ్గా నాకు సర్వే చేసి ఆల్ ఆస్పెక్ట్స్ సర్వే చేసి నాకు 1 వీక్లో రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఓకే, వాళ్ళకి ఎక్కువ స్టాఫ్ లేదు. సో మన స్టాఫ్ నుంచి ఎండోమెంట్ వాళ్ళకి మీరు సర్వే కంప్లీట్ చేయండి. తర్వాత వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు అనేది ఏదైనా గవర్నమెంట్కి రాసి గవర్నమెంట్ నుంచి ఏదైనా వస్తే వాళ్ళని చేయడమో లేదా ఆల్టర్నేటివ్ చూపించడం అనేది చేయాలి.
ఓకే, ఇది ఇంకా ఫర్దర్ ప్రెసిపిటేట్ కాకుండా 1 వీక్ మీరు వెళ్ళండి. 1 వీక్లో సర్వే చేసి ఎవరెవరు అప్లికేషన్ ఏంటనే తెలుస్తుంది, దాని మీద మనం చేద్దాం. ఓకే, భవిష్యత్తులో అక్కడ ప్రధానంగా ఆ రూమ్లు అంటూ కట్టడం జరిగితే కట్టేటటువంటి రూమ్లు మరీ రోడ్డు మీదకి రావటం, జనాభాకి రాకపోకలకు ఇబ్బంది జరగటం, ప్రధానంగా ఆడ ఆ వీధిలో చివర గవర్నమెంట్ హై స్కూల్ అనేది ఉందండి. ఒక 2000 మంది విద్యార్థులు జూనియర్ హై స్కూలు కాలేజీ 2 ఉన్నాయి. భవిష్యత్తులో ఏదైనా ఎలక్షన్స్ జరిగేటప్పుడైనా సరే ఆ వీధిలోనే ఈ యొక్క మన ఎలక్షన్ దానికి సంబంధించేటటువంటి బస్సులు అవి అయితే తిరిగేటటువంటి రోడ్డు కూడా అదే ప్రధానమైన రోడ్డు. హైవేకి మినీ బైపాస్ అంటే మా ఉన్నటువంటి రోడ్డు లింక్ రోడ్డు కూడా అదేనండి. మా పెద్దలు దీన్ని గుర్తించేసి దాన్ని చొరవ తీసుకొని ఆ రోడ్డు విస్తీర్ణాన్ని పెంచుకుంటూ ఆక్యుపై కాకుండా కాపాడవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నామండి తమరి ద్వారా. ఒంగోలు పరిధిలోని దామచల్ల జనార్దన్ కాలనీలో నివాసం ఉండే కొంతమంది మహిళలకు వ్యక్తిగత రుణాలు ఇప్పిస్తామని రాని మెప్మా ఆర్పీలు పార్వతీలు మాయమాటలు చెప్పి మాకు తెలియకుండా గ్రూపు ఏర్పాటు చేసి ఒక్కొక్కరి పేరుతో 2 లక్షల రూపాయల రుణం తీసుకున్నారని కాలనీకి చెందిన మహిళలు ఆరోపించారు. ప్రతి మహిళకు కేవలం 20,000 రూపాయలు మాత్రమే ఇచ్చి మిగిలిన సొమ్ము రాని పార్వతీలు తీసుకున్నారన్నారు. ఇప్పుడు బ్యాంకు నుండి 2,30,000 కట్టాలని నోటీసులు వచ్చాయన్నారు. మేము తీసుకున్న 20,000లో కూడా 17 నెలల పాటు నెలకు 1,000 రూపాయల చొప్పున ఆర్పీకి చెల్లిస్తే అవి అసలు చెల్లించలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు కలుగు చేసుకొని మా పేరుతో తీసుకున్న నగదు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మనిషికి వచ్చి 2 లక్షలు తీసుకున్నామని చెప్పారు. మాకు మనిషికి వచ్చి 20,000 ఇచ్చారు కదా సార్ అంటే మాకు తెలియదమ్మా, రాణి ఆర్పి కలిసి 2 లక్షలు 20 లక్షలు తీసుకున్నారు అని మాకు అప్పుడే తెలిసిందండి. అప్పుడే గ్రూప్ అని తెలియగానే మేము మెప్మా ఆఫీస్కి వెళ్ళాం. ఈ కాగితం తీసుకొని బ్యాంక్ వాళ్ళు మెప్మా ఆఫీస్కి వెళ్ళమంటే మెప్మా ఆఫీస్కి వెళ్ళాం. మెప్మా ఆఫీస్కి వెళ్ళి అక్కడ పార్వతి అనేమో మాకు లోన్ మాకు 10 మందిని తీసుకెళ్ళినామా, అక్కడ కనిపిస్తే ఏందమ్మా ఇట్లాగా పార్వతి మరి మాకు డబ్బులు ఇప్పించావు కదా పర్సనల్ అకౌంట్ అని చెప్పి 10 మందిని తీసుకెళ్ళావు కదా, మరి ఏందమ్మా అని మేము అడిగాము. 2 లక్షలు అన్నావు, మాకు ఇచ్చింది 20,000 కదా, ఏంది 2 లక్షలు ఎందుకు తీసుకున్నావు, 2 లక్షలు మాకు ఎప్పుడు ఇచ్చారు అని మేము గట్టిగా అడిగినందుకు ఏం చేసుకుంటారు చేసుకోపోండి, అది మీ మెడకే చుడతాను, ఏం చేసుకుంటారని అందరు మెప్మాలో ఆర్పీలు అందరూ ముందు నన్ను ఆమె పడేసి కొట్టింది. ఎందుకు కొడుతున్నావమ్మా, అడిగినందుకు మేము నష్టపోయాం కదా అని మేము అడిగినందుకు మమ్మల్ని కొట్టింది. మెప్మాలో ఎవరూ మాట్లాడాల. ఆర్పి సార్ దగ్గరికి మేము వెళ్తే సార్ ఇట్లా మమ్మల్ని కొడుతుంది, మరి మాకు గ్రూప్ తెలీదు. ఆల్రెడీ నేను 7 సంవత్సరాల నుంచి ఒక గ్రూప్లో ఉన్నాను, డాక్రాలో ఉన్నాను, కానీ ఆ డాక్రాలో ఉన్న నాకు ఆన్లైన్లో పేరెక్కిందని కూడా చెప్పాను. సార్ ఒకసారి పేరెక్కితే రెండోసారి ఎక్కిద్దా అని అడిగాను. పొదిలి అభివృద్ధికి 22 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపిస్తామని అవి త్వరలో మంజూరై పట్టణంలో సీసీ రోడ్లు డ్రైనేజ్లు పూర్తి చేయబోతున్నామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. పొదిలిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తాగునీటి సమస్యకు సంబంధించి గత ప్రభుత్వంలో దర్శి ఎన్ఎస్పీ కెనాల్ నుండి వారానికి 28 గంటలు మాత్రమే పంపింగ్ చేసేవారని, ఇప్పుడు 42 గంటలు పంపింగ్ చేస్తున్నామని, అయినా కొంత నీటి సమస్య ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఈ నెల 7వ తేదీన జరగనున్న డిఆర్సీ సమావేశంలో ఈ సమస్యను ఇన్ఛార్జి మంత్రి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. వైసీపీ నాయకులకు పనీపాట లేక కోటి సంతకాల సేకరణ అంటూ గ్రామాల్లో పడ్డారని తెలిపారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పూర్తికి 8,500 కోట్ల రూపాయలు అవసరమని, పీపీపీ విధానంలో హాస్పిటల్ పూర్తి చేయడానికి నిశ్చయించామని, ఈ మెడికల్ కాలేజీల్లోని హాస్పిటల్లో ఉచితంగా ఓపీ ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచామన్నారు. వైసీపీ పాలనలో కంటే ఎక్కువ మెడికల్ సీట్లు వస్తున్నాయని తెలిపారు. గతంలో ఇదే విధంగా నకిలీ మద్యం అంటూ వైసీపీ నాయకులు గగ్గోలు పెట్టారని, చివరకు వైసీపీ నాయకులే ఆ కుంభకోణంలో ఉండటంతో తోక ముడిచి ఇప్పుడు కొత్తగా కోటి సంతకాల సేకరణ అంటున్నారన్నారు. మీరు చేసిన దుర్మార్గాలు, దురాగతాలు, అరాచకాలు ఎప్పటికీ ప్రజలు మర్చిపోరని, వచ్చే 20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వాందే అధికారం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాంక్షన్స్ రాగానే ఈ పొదిలిపట్నంలో ఎక్కడ కూడా రోడ్లకు డ్రైన్లకు ఇబ్బంది లేకుండా చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కువగా ఉండేది. అయితే మెయిన్ ఇక్కడ ప్రజలందరూ కూడా సాగర్ వాటర్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. సాగర్ వాటర్ కావాలంటారు, కానీ సాగర్ వాటర్ అనేది మనకు దర్శి నుంచి పంపింగ్ జరగాలి కాబట్టి ఆ పంపింగ్ అనేది గతంలో 28 గంటలు చేసేవాళ్ళు, అటువంటిది ఈరోజు 42 గంటల పాటు పంపింగ్ చేపిస్తా ఉన్నాం. దానివల్ల కొద్దిగా వాటర్ అనేది పెరిగినా కూడా
అయితే పూర్తి స్థాయిలో వాటర్ అనేది అందట్లేదు. అయితే దాని మీద కూడా నేను అధికారులతో మాట్లాడి ఏ రకంగా 100% ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలో ఆ రకంగా చేసేదానికి మేము రేపు 7వ తారీఖు జరగబోయేటువంటి మీటింగ్లో కలెక్టర్ గారి దృష్టికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొని పోతాం. తప్పకుండా సమస్యను పరిష్కారం అనేది చేయడం జరుగుతుంది. తమ పూర్వీకుల నుండి అసైన్డ్ భూముల్లో వివిధ రకాల పంటలు సాగు చేసుకుంటున్నాం. గత నెలలో వేసిన కంది పంటను కొంతమంది ధ్వంసం చేశారు, అడిగితే దౌర్జన్యం చేశారు. మా అసైన్డ్ భూమిని మార్కాపురం తహసీల్దార్ వేరే వారికి రాసి ఇచ్చారు. తమకు న్యాయం చేయకుంటే మా పొలంలోనే పురుగుల మందు తాగి చనిపోతానని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కాపురంలోని అల్లూరు పోలేరమ్మ గుడి వద్ద సర్వే నెంబర్ 1475 నుండి 1480లోని భూమిని 10 మంది దళితులు సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. అయితే తమకిచ్చిన భూములను తహసీల్దార్ వేరే వారికి రాశారని, తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. తప్పు నివేదిక ఇస్తున్న మార్కాపురం ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలి. తప్పు నివేదిక ఇస్తున్న మార్కాపురం ఎంఆర్ఓ చిరంజీవి సస్పెండ్ చేయాలి. దళితులకు అన్యాయం చేస్తున్న మార్కాపురం ఎంఆర్ఓ చిరంజీవి సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి మార్కాపురం ఎంఆర్ఓ చిరంజీవి గారిని. మార్కాపురంలో మా పొలాన్ని దొంగరీక్ష చేసుకొని మా భూములకు దొంగతనంగా మా పొలంలోకి వచ్చిన ఒక్కలగడ సత్యవంతుల మల్లికార్జున్ని, లోకల మురళీకృష్ణని, పరిమళ శ్రీనివాసరావుని వర్ణ ట్రాజడీ కేసులు చేయాలి. కార్యాలయం వచ్చిన ఒక్కలగడ మల్లికార్జున మేము మా పితృలు అందరూ మా పిల్లలు తరతరాలు మేము చేసుకుంటూ వస్తున్నాము. భూమిని సాగు చేసుకుంటూ మరి పోయిన నెల 6వ తారీఖున నైటు మేము కంది పంట వేసుకున్నాము. మరి ఆ పంటని దౌర్జన్యంగా వచ్చి నైట్ పూట రాత్రుల్లో వచ్చి మా పంటనంతా నాశనం చేశారు మల్లికార్జున మనుషులు. మేము పొద్దున్నే ఆ రాత్రి వెళ్ళి మేము చీకటైన తిరిగి వచ్చేసాం. మళ్ళీ పొద్దున్నే వెళ్ళాము. పొద్దున్న వెళ్ళినప్పుడు కర్రలతో మరి ఆయుధాలు తీసుకొని వాళ్ళు భూమిలో మమ్మల్ని తరుముకుంటే నేను మరి పడిపోయాను. నన్ను కొట్టారు ఎగబడి. నేను బతిలాడుతున్నాను, అయ్యా నాదయ్యా భూమి, ఆడ మనిషినయ్యా నేను, నా పంట నాశనం చేయొద్దని నేను దండాలు దశకాలు పెట్టినా కానీ మరి నా మాట వినుకోకుండా నన్ను కొట్టి పడేశారు. నేను ప్రభుత్వ హాస్పిటల్లో మరి నా పక్కన ఉండేవాళ్ళు నా సహోదరులందరూ తీసుకొని వెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్లో నేను చికిత్స పొందాను. మరి మీడియాకి తెలియపరిచాను. మరి ఎస్ఐ గారు మా మార్కాపురం పోలీసులు వచ్చారు, మా కష్టాలన్నీ చూశారు, మా బాధలు చూశారు. ఏమాత్రం మల్లికార్జున మీద కానీ వాళ్ళ తరపున ఉన్న వాళ్ళ మీద కేసులు కట్టట్లేదు, మాకు న్యాయం చేయట్లేదు. 1922లో ఇచ్చిన భూమిని అసలు వీళ్ళు వారసులే కాదు, వీళ్ళకు అసైన్మెంట్ వీళ్ళకి ఇవ్వలేదు అని చెప్పి మా పక్కన ఉన్న యాదవ కులస్తుల వాళ్ళయే భూములు అని చెప్పి తప్పు నివేదిక కోర్టుకు వాటి సమర్పిస్తూ ఉన్నాడు. ఆ మార్కాపురంలో ఉన్న ఆ పొలాల మొత్తంలో మన చిరంజీవి గారు అలా చేస్తున్నాడు. కానీ మాకు న్యాయం చేయమని మేము అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. ఈరోజు కలెక్టర్ మేము కలుస్తున్నాము, కలెక్టర్ అర్జిస్తున్నాము. మేము మార్కాపురం ఎంఆర్ఓ చిరంజీవి గారిని సస్పెండ్ చేయాలని మేము కోరుచున్నాము. ఇటువంటి అన్యాయము ఇక ఎవరి జరగకూడదు, మాలాంటి ఎస్సీలు జరగకూడదు అని మేము కోరుకుంటూ ఎంఆర్ఓ సస్పెండ్ చేయమని మేము కోరుతున్నాము. ప్రతి జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో 2011లో ఒంగోలులో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్లో ఉన్నతమైన బోధన, హాస్టల్, మెస్, లైబ్రరీ తదితర వస్తువుల పట్ల మెడికోలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్ ప్రొఫెసర్ల అంకిత భావం, ప్రాక్టికల్స్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించే సేవలు, క్రమశిక్షణతో కూడిన కళాశాల నిర్వహణ వల్ల తమ భవిష్యత్తును బాగా తీర్చిదిద్దుకోగలమంటున్నారు. 2011లో ఒంగోలులో ఏర్పాటు చేసిన రిమ్స్ ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఒంగోలులో 2011లో కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి మెడికల్ కళాశాలతో పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని నిర్మించారు. ఎంసీఐ మొదట 100 మంది మెడికల్ విద్యార్థులకు అవకాశం కల్పించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ 2025-26 సంవత్సరానికి 150 సీట్లు స్థాయికి చేరుకుంది. వారికి అవసరమైన అన్ని పరికరాలను అందిస్తూ మంచి విద్యతో పాటు క్రమశిక్షణతో కూడిన దినచర్యను అవలంబింపచేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అనాటమీ విభాగం కీలకం. మనుషులోని ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తారు. బయోకెమిస్ట్రీ విభాగం, మైక్రోబయాలజీ విభాగం, హిస్ట్రాలజీ, కార్డియాలజీ అనేక విభాగాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. పీజీ సీట్లు మొదట 10తో ప్రారంభమై నేడు 90 సీట్లు పెంచుకున్నామని, ఇది మెడికల్ కళాశాల అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం 98 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, అందులో 47 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్,
డెవలప్మెంట్ కోసం, మిగిలింది పరికరాల కొనుగోలు కోసం కేటాయించారని, అందులో భాగంగానే అనేక రకాల వైద్య పరికరాలు మెడికల్ కళాశాలకు అందుబాటులో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. మీకు తెలుసు 2011లో మనకి ఈ ఒంగోలు మెడికల్ కాలేజీ స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి 5 సంవత్సరాలు అంటే 2016లో మనకి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళారు. అప్పుడు మనవి 100 సీట్స్ ఉండేవి, 100 నుంచి 120కి వెళ్ళింది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ మంత్ మనకి 30 సీట్స్ పెరగడం వల్ల మనకి ప్రస్తుతానికి మన 150 సీట్స్ అయ్యాయి. ఇది ఏపీలో మన ఒక్కడికే ఒంగోలు మాత్రమే 30 సీట్స్ పెరగడం జరిగింది. క్రిటికల్ కేర్ బ్లాక్ అని అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు అండర్ సిఎస్ఎస్, అది కూడా 50 బెడెడ్ ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ అవన్నీని. సో అందులో కూడా మోడర్న్ ఆపరేషన్ థియేటర్స్, లామినార్ ఫ్లో అన్నీ కూడా ఉన్నాయి అందులోని. సో అది కూడా షార్ట్లీ ఓపెన్ అవుతుంది. సో మనకి ఈ స్టూడెంట్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా కూడా మేము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెక్చర్ హాల్స్ అన్నిటికీ కొత్త ఎల్సిడి ప్రొజెక్టర్స్ పెట్టడం జరిగింది. అన్నీ ఏసీ చేయించాము. ఇంతకుముందు కూడా ఏసీ ఉంది కానీ ఇప్పుడు దాన్ని మనం ఏసీ ఇంక్రీజ్ చేసాం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ అయ్యారు కాబట్టి. సో ఎల్సిడి ప్రొజెక్టర్స్, అలాగే ప్రతి డిపార్ట్మెంట్కి కావాల్సిన టీచింగ్ ఎయిడ్స్ అవన్నీ కూడా ఇంకా విడతల వారీగా మనం చేసుకొని వెళ్తున్నాం. ప్రథమ సంవత్సరం నుంచే విద్యార్థులకు ఉదయం 5:30 నుండి రాత్రి 10 గంటల వరకు టైం టేబుల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని ప్రథమ సంవత్సరం విద్యార్థి శ్రీనివాసరావు అన్నారు. తల్లిదండ్రులు, యాజమాన్యం తమపై ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సత్ప్రవర్తనతో విద్యాభ్యాసం చేస్తున్నామని అన్నారు. 25 to 26 బ్యాచ్ మెడికల్ బ్యాచ్. సో మేము మామూలుగా అయితే ఇక్కడ సెప్టెంబర్ 22 నుంచి ఓరియంటేషన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయి. నేను ఫస్ట్ నుంచి వస్తున్నాను. పిల్లలకి పిల్లలు డిసిప్లిన్గా ఎలా ఉండాలి, మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఏ బిహేవియర్తో ఉండాలి, ఎలాంటి యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి, మా సీనియర్స్కి మేము ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మాకు నేర్పిస్తూ వచ్చారు. సో మాకంటూ ఒక ప్రాపర్ టైం టేబుల్ ప్రిన్సిపల్ సారే సెట్ చేశారు. లైక్ ఇప్పుడు పొద్దున్నే 5:30కి లెగవటం, ఒక హాఫ్ అన్ అవర్ రిఫ్రెష్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసి తర్వాత కాసేపు చదువుకోవటం. నెక్స్ట్ మా క్లాసెస్ టైం టేబుల్స్ కానీ, మా ల్యాబ్స్ కానీ, నెక్స్ట్ ఈవినింగ్ కూడా ఒక 1.5 hours 2 hours స్పోర్ట్స్ షెడ్యూల్ ఫిక్స్ చేసి, నెక్స్ట్ 6 to 8 స్టడీ అవర్స్ అని, నైట్ 10 కల్లా పండుకొని మార్నింగ్ 5:30కి లెగవటం అనేది ఆ ప్రాపర్ స్లీప్ టైం టేబుల్ కానీ అది డైలీ షెడ్యూల్ ప్రిన్సిపల్ సారే మెయింటైన్ చేశారు. ఇంకా మాకు స్టార్టింగ్ ఓరియంటేషన్ క్లాసెస్ నుంచి మా ప్రొఫెసర్స్ కానీ, హెచ్ఓడీస్ కానీ వాళ్ళంతా మాకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుదూర ప్రాంతాల నుండి ఒంగోలు మెడికల్ కళాశాలకు వచ్చిన మమ్మల్ని హెచ్ఓడి కంటికి రెప్పలా చూసుకుంటే ఏ పరికరాలు అవసరమైతే వాటిని తెప్పించి మాకు ప్రాక్టికల్స్ బోధనకు సహకరిస్తున్నారని రాజమండ్రికి చెందిన విద్యార్థి వేద తెలిపారు. మొదట కళాశాలకు రావడానికి భయపడిన మాకు ఇక్కడ పరిస్థితులు మా కళను నెరవేర్చేందుకు దోహదం చేస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సార్ని చూసిన, ఫ్యాకల్టీని చూసిన అందరూ ఒక మంచి విజన్తో పిల్లల్ని ఒక మంచి వేలో నడిపించాలి, మంచి డిసిప్లైన్లో పెట్టాలి. సో వాళ్ళకంటూ అంటే ఇంత నోబుల్ ప్రొఫెషన్కి మన యాటిట్యూడ్ కూడా ఎంత ఇంపార్టెంటో Day 1 నుంచి అది నేర్పిస్తూ అందరినీ చాలా ఒక డిసిప్లిన్ వేలో అందరినీ పోర్ట్రే చేస్తున్నారు. సో మాకు ఇక్కడ క్లాసెస్లో కానీ, ల్యాబ్లో కానీ ఏ ఫెసిలిటీస్ కావాలన్నా హాస్టల్స్లో కానీ వాళ్ళు మాకు 100% ఇవ్వడానికే చూస్తున్నారు. సో క్లాసెస్లో కూడా ఈ పీపీటీ ప్రజెంటేషన్స్ కానీ, వీడియోస్ కోసం కానీ ఈ ప్రొజెక్టర్స్ అన్నీ పెట్టడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. దానివల్ల గత 3 సంవత్సరాలుగా ఒంగోలు మెడికల్ కళాశాలలో మెడికల్ విద్యను అభ్యసిస్తున్నానని మాచర్లకు చెందిన నివేదిత తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లైబ్రరీ అందుబాటులో ఉంటుందని, మరికొన్ని పుస్తకాలు ఆన్లైన్లో చదువుకునే అవకాశం యాజమాన్యం కల్పించిందని తెలిపారు.
లైబ్రరీ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. రోజు 9 to 9 ఉంటుంది. మేము స్టడీస్ 4కి క్లాసెస్ అయిపోగానే వచ్చి ఒక 2-3 hours చదువుకుంటాము. డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది అండ్ బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఏమన్నా హై స్టాండర్డ్ బుక్స్ కావాలంటే రిఫర్ చేసుకొని తీసుకొని చదువుకుంటాము. ఎగ్జామ్స్ అప్పుడు కూడా లైబ్రరీ ఓపెన్లో ఉంటుంది. సో ప్రిపరేషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్యాకల్టీ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు సార్. సీనియర్స్ కూడా పోస్టింగ్స్లో, క్లినికల్ పోస్టింగ్స్లో అలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఏది ఏమైనా 15 ఏళ్ల క్రిందట ఏర్పాటైన మెడికల్ కళాశాల ఎందరో డాక్టర్లను తీర్చిదిద్దింది. గతంలో కొందరు విద్యార్థుల మధ్య చిన్న చిన్న వివాదాలు చెలరేగినప్పటికీ, మత్తు పదార్థాలు స్వీకరిస్తున్నారని ఆరోపణలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ అధిగమించి అటువంటి వారిని బయటకు పంపించి సత్ప్రవర్తన కలిగిన విద్యార్థులతో క్రమశిక్షణ కలిగిన ఒంగోలు మెడికల్ కళాశాల రూపాంతరం చెందింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగులకు వీరందిస్తున్న సేవలు వెలకట్టలేనివని పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. జిల్లా అధికారులు ఈ నెల 7న నిర్వహించే డిఆర్సీ సమావేశానికి ప్రజాప్రతినిధులు, సభ్యులు అడిగే ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పేలా ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ గత సమావేశానికి సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను సిపిఓకు అందజేయాలన్నారు. జిల్లా అధికారులు డిఆర్ఓ, సిపిఓతో మాట్లాడి అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించాలన్నారు. P4లో మార్గదర్శికి సంబంధించిన సమాచారాన్ని అన్ని శాఖల అధికారులు అందజేయాలన్నారు. ప్రతివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్కు అంశాల వారీగా ప్రగతి నివేదికలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రోనంకి గోపాలకృష్ణ, డిఆర్ఓ చిన్న ఓబులేసు అధికారులు పాల్గొన్నారు. తెలుసు కదా, ఈ 7th డిఆర్సీ ఉంది. సో ఎజెండా ఐటమ్స్ ఒకసారి మీరు అందరూ బాగా త్వరగా ప్రిపేర్ కావాలి. సో ఏదైతే ఐటమ్స్ లాస్ట్ టైం పెట్టామో అవి మీరు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ రావాలి. 4 o'clockకి ఒకసారి మీరు ఈ ఎజెండా మీద ఒకసారి డిస్కస్ చేయండి. అండ్ సిపిఓతో మీరు ఒకసారి కూర్చుని లాస్ట్ టైం ఏ పాయింట్ రేజ్ అయింది, దాని మీద మనం ఏ సమాధానం ఇచ్చాము అండ్ వాట్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రెస్ వీ హావ్ అచీవ్డ్ సో ఫార్ అనేది ఒకసారి మీరు చూసుకోవాలి. తర్వాత ప్రాపర్ ఆన్సర్స్ ఉండాలి. అంచేత మీరు అందరూ కూడా ఒకసారి ఈరోజు కూర్చోండి. తర్వాత మార్గదర్శి రిలేటెడ్ P4 ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా రాలేదని చెప్తున్నారు, అది కూడా మీరు చేయాలి. రివ్యూ ఐటమ్స్ కూడా, సబ్జెక్ట్స్ కూడా మన సిపిఓ గారు మేము అందరం కలిసి దాన్ని డివైడ్ చేసాము. సో ఆ టాపిక్స్ గురించి కూడా మీకు చెప్తారు. దాని ప్రకారం మీరు ఇన్ఫర్మేషన్ మనకు పంపించాల్సి వస్తుంది. సో ఫైనల్లీ ఐ విల్ కంక్లూడ్ దేర్ ఆర్ 3 important issues which I would like to raise here. One is the DRC preparedness. సో సెకండ్ వచ్చేటప్పటికి మార్గదర్శిస్ ఆన్ P4. థర్డ్ వచ్చేటప్పటికి వీక్లీ రివ్యూ బై సిఎస్ఆర్ సంబంధించిన సబ్జెక్ట్స్లో మీరు తరోగా ఆ వీక్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మీరు మాకు ఇన్ఫర్మేషన్ దాని మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఈ 3 are very very important. ప్లీజ్ కోఆర్డినేట్ విత్ సిపిఓ గారితో కోఆర్డినేట్ చేసుకోండి అండ్ డిఆర్ఓతో కోఆర్డినేట్ చేసుకుని మీరు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు సబ్మిట్ చేయాలి. 2010 కంటే ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు పొందేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బాలాజీ వెల్లడించారు. ఒంగోలు ఏకేవికే జూనియర్ కాలేజీలో జరిగిన ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. టెట్ నుండి మినహాయింపు కోరుతూ ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా ప్రధానికి వినతి పత్రాలు పంపడం జరిగిందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసి సమస్య తీవ్రతను తెలియజేసినట్లు వివరించారు. పార్లమెంట్లో చట్టాన్ని సవరించైనా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు పొందేలా చూస్తామని బాలాజీ స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సమావేశంలో రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రావణ్ కుమార్, సహాధ్యక్షుడు చక్రపాణి, జిల్లా నాయకులు గుణప్రసాద్, శంకర్రావు, పెద్దరాయుడు, శేషారావు, మార్కండేయులు, కృష్ణయ్య, సరస్వతి, ప్రసూన తదితరులు పాల్గొన్నారు. జాబ్తో ఆవిర్భావం ఉమ్మడి వేదిక అనేటటువంటిది ఆలోచన చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అనేటటువంటి విషయం మనందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే సిపిఎస్ అనేటటువంటి సమస్య కూడా మన 2014-19 ప్రాంతంలో మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఎస్ ఉద్యమం అనేది చాలా ఊపందుకుంది. సిపిఎస్ రద్దు చేయాలనేటటువంటిది దాని మీద అనేక రాష్ట్రాలు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి సిపిఎస్ రద్దు అనేది ఇది రాష్ట్ర స్థాయిలో లేదు, కేంద్రం రద్దు చేస్తేనే ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో రద్దు అవుతుంది అనేటటువంటి ఒక భావనను అప్పుడు ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మనకు అశోక్ బాబు గారు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి.
ఎక్కడికి వచ్చినా కూడా ఇది రాష్ట్ర స్థాయిలో ఎక్కడా లేదు, రాష్ట్రం ఏం చేయలేదు, కేంద్రం చేస్తేనే ఇక్కడ రాష్ట్రంలో చేయగలము అనేటటువంటి ఒక భావనను ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘమే మన కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి అనేక మందికి మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఆధారంగా కేంద్రం నుంచి సంతాన సమస్యకు ఫెర్టిలిటీ విధానం ద్వారా పరిష్కారం చూపించవచ్చని హైదరాబాద్ అను బేబీ ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ అనురాధ అన్నారు. ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ సింధూర ఆధ్వర్యంలో ఆర్ట్ ఫెస్ట్ 2.0 కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించారు. IVF విధానం ద్వారా చిన్న వయసులో ఉన్నప్పుడే పిల్లలు పుట్టే అవకాశం ఉంటాయని, వయసు పెరిగే కొద్దీ ఛాన్స్ తక్కువగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నై, పంజాబ్, హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుండి డాక్టర్లు విచ్చేసి ఫెర్టిలిటీపై అవగాహన కల్పించారు. ఒంగోలులోని ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అనురాధ అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు పాల్గొన్నారు. ఒంగోలులో ఇక్కడ ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ సింధూర నడుపుతున్న వాళ్ళు ఒక సైంటిఫిక్ సెషన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మీద జరుపుతున్నారు. అది ఆల్మోస్ట్ అంటే చాలామంది రిప్రొడక్టివ్ ఎండోక్రోనాలజిస్టు, అట్లాగే ఎంబ్రియాలజిస్టులు, గైనకాలజిస్టులు చాలా చోట్ల నుంచి, ఢిల్లీ నుంచి, పంజాబ్ నుంచి, అట్లాగే చెన్నై, త్రిచి అలాంటి వేరియస్ ప్లేసెస్ నుంచి ఈ కాన్ఫరెన్స్కి వచ్చారు. సో మెయిన్గా ఈ కాన్ఫరెన్స్ ఎందుకు జరుగుతుందంటే ఫర్టిలిటీ అనేది ఈ మధ్య చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఉంది. అంటే మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఒబెసిటీ పెరగడం కానివ్వండి, అండ్ చాలామంది ప్రెగ్నెన్సీస్ డిలే చేస్తున్నారు. సో వాటన్నిటి వల్ల కూడా చాలామంది దంపతుల్లో బిడ్డలు కలగటానికి ఇబ్బందుల్ని చూస్తున్నాం. సో మన ఈ దాదాపుగా 100 మందిలో నుంచి 15% దంపతుల్లో ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కనపడుతూ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, అవేర్నెస్ ఎక్కువ అవుతుంది, అట్లాగే మనకు చాలా IVF సెంటర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఇన్ఫర్టిలిటీ ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకోవడానికి ఈ ఫర్టిలిటీ సెంటర్స్లో మన అన్ని రకాల ట్రీట్మెంట్స్ జరుగుతాయి. మనం ఒంగోలులో ఈరోజు ఒక CME కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 200 డాక్టర్ల వరకు అటెండ్ అయ్యారు. మెయిన్గా మెడికల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి వర్క్షాప్స్, హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్టిలిటీ బేస్డ్ టాపిక్స్ అంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేని వాళ్ళకి కోసం ట్రీట్మెంట్ ఎలా అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, రీసెర్చ్ ఏం జరుగుతుంది అవన్నీ, ప్లస్ మల్టిపుల్గా ప్రెగ్నెన్సీ లాసెస్ అయ్యే వాళ్ళకి ఏ రకాలైన ట్రీట్మెంట్ ఉన్నాయి అట్లాంటి వాటి గురించి చాలామంది డాక్టర్స్కి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ కన్సల్టెంట్స్ అందరూ వచ్చారు. My name is Shamshir. I'm a clinically embryologist in Orchid Fertility Center. So we are running our hospital from 2.5 years. It is our honor to bring ART Fest to Ongole and Prakasham district. Last year nearly 150 doctors attended, and this year we have got 200 plus doctors, some students, and we also have national level faculties from various state from India, and it is such an honor for us to organize conference and spread the knowledge between gynecologists and local doctors. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించే చట్టబద్ధమైన దత్తత కార్యక్రమంపై నిర్వహించే ప్రచార గోడ పత్రికలను సంయుక్త కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణతో కలిసి ప్రకాశం కలెక్టర్ రాజాబాబు ఆవిష్కరించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో గోడ పత్రికలను ఆవిష్కరించి ప్రజల్లో చైతన్యం కలిగేలా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. చట్టబద్ధమైన దత్తత కార్యక్రమంపై వినూత్న రీతిలో నెల రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ICDSPD సువర్ణ తెలిపారు. శిశుగృహలో 11 మంది పిల్లలు ఉన్నారని, వీరందరినీ నిబంధనల మేరకు దత్తత ఇవ్వటం జరుగుతుందన్నారు. చట్టబద్ధమైన దత్తత తీసుకుని అనాథ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో DRO చిన్న ఓబులేసు, ప్రత్యేక ఉప కలెక్టర్లు, ICDS సిబ్బంది పాల్గొన్నారు. పోషణ గురించి
పోయిన నెలలో. ఈ నెల మొత్తం కూడా మేము పిల్లల్ని దత్తత కార్యక్రమం కొరకు అంటే 5 సంవత్సరాల లోపు మా డిపార్ట్మెంట్ తరఫున 5 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా దత్తతా మార్గంలో ఎవరైతే పిల్లలకి తల్లిదండ్రులు లేరో అనాథలుగా ఉన్న వాళ్ళని, అలాగే పిల్లల్ని పెంచలేక మాకు అప్పచెప్పిన వాళ్ళు, అలాగే మాకు దొరికిన పిల్లలందరినీ కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా ఆ పిల్లల్ని పెంచి డిపార్ట్మెంట్ వాళ్ళకి అంత ఆరోగ్యకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కారా గైడ్లైన్స్ ప్రకారము పిల్లలందరినీ కూడా దత్తత ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగా ఇప్పుడు మా శిశుగృహాల్లో 11 మంది పిల్లలు ఉన్నారండి. ఆ విధంగా మనము తల్లిదండ్రులకి పిల్లలు లేని తల్లిదండ్రులకి ఈ కారా గైడ్లైన్స్ ప్రకారము జేజే యాక్ట్ ప్రకారము మా డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దత్తత అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నెల రోజుల్లో మీకు ఈ కార్యక్రమం గురించి మా అంగన్వాడీ కార్యకర్తలు ప్రాజెక్ట్స్ ICDS ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పరిధిలో ఉన్న అందరికీ కూడా ఈ విషయమై అవగాహన కలిగించడం జరుగుతుంది. బాపట్లలోని శ్రీ గంగా పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామివారి శతాబ్ది ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. యాగశాల ప్రవేశం రుద్ర శతచండీ హోమంతో ప్రారంభమైంది. వినాయకునికి 1,00,000 ఉండ్రాళ్ల పూజ, మహిళలు కోటి కుంకుమార్చన చేశారు. బ్రహ్మశ్రీ తాళ్లపాక మణికంఠ శివాచార్య స్వామి యాజ్ఞిక పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రసాద్ స్వామి, చిట్టిబాబు, సాయి వెంకట్, కౌండిన్య, హనుమంతరావు, ఆలయ ధర్మకర్తలు ఆదూరి హరినారాయణ, కర్లపాలెం నాగేంద్ర, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. పూరానందమంగళ దివ్య నీరాజనం దర్శయామి నమస్కరోమి మాతా మహారాజ్ఞీకి తుఫాన్ తీవ్రతతో పుల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణంలోకి వరద నీరు ప్రవేశించింది. నల్లమల్ల అభయారణ్యంలో భారీ వర్షాలు కురవడంతో పలు వాగులు ఉధృత రూపం దాల్చాయి. తీగలేరు వాగు పొంగి ప్రవహించడంతో వాగుకు గండ్లు పడి వరద నీరంతా వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణాల్లోకి ప్రవహించి 2 సొరంగాలు పూర్తి స్థాయిలో నీట మునిగాయి. దీంతో సొరంగ నిర్మాణ పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు సొరంగాల్లోకి వచ్చే సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, సొరంగాల లోపల విధులు నిర్వహించే కార్మికుల్లో కొందరిని కొల్లం వాగు ప్రాంతానికి తరలించి ప్రత్యేక బోటులో వారిని శ్రీశైలానికి చేర్చినట్లు అధికారులు తెలిపారు. సొరంగాల్లోకి ప్రవేశించిన నీటిని భారీ మిషన్లతో బయటకు తొలగించే పనులు చేస్తున్నామని, మరో 10 రోజుల్లో నీటిని తొలగిస్తామని వెలుగొండ ప్రాజెక్టు ఈఈ కృష్ణారెడ్డి తెలియజేశారు. అల్లుడు సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి అభివృద్ధి పనులు త్వరగా జరిగే విధంగా హైదరాబాద్లో శృంగేరి పీఠాధిపతి శ్రీ జగద్గురు విధుశేఖర భారతి స్వామి ఆశీస్సులు అందుకున్నారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ పునర్నిర్మాణ అనంతరం పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులకు విశేష సేవా కార్యక్రమాలు అందించేందుకు స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగిందని అసిస్టెంట్ కమిషనర్ మదమంచి తిమ్మానాయుడు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్రావు తెలిపారు. వేద పండితుల వంగల హరిశంకర్ అవధాని, ప్రధాన అర్చకులు కోట లక్ష్మీనారాయణ, వేలమూరి శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. అందువల్ల అది కూడాను సుమారు 1992లో ఈ 4 రాజగోపురాలు 3 దాతలు కూడా దేవస్థానం నిధులతో చేశారు. దానికే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన అర్జీదారులు. చిత్తశుద్ధితో అర్జీదారుల సమస్యలు సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. మాక్ అసెంబ్లీకి ఒంగోలు ఎమ్మెల్యేగా ఎంపికైన అల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన దివ్య నాగ దీపిక డిఈఓ ఆధ్వర్యంలో ఎంపిక కార్యక్రమం. ఎంతోమంది డాక్టర్లను తయారు చేస్తున్న ఒంగోలు మెడికల్ కాలేజీ. ఉత్తమ బోధన, మౌలిక వసతుల పట్ల మెడికోలు సంతృప్తి. డి న్యూస్ ప్రత్యేక కథనం.
డి న్యూస్లో నేటి మాట. ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.